చలిసిరా అది చూసిన తల్లి తండ్రికి అందరికీ నమస్కారం అండి. మరి ఇప్పటిదాకా ఆడవంతా పని చూపించిన ఆడవంతా పని చూపించిన మరి వాళ్ళ పని చేస్తే వాళ్ళే పనిని కొంటారు. పెద్ద పక్కన పేటలు వేసినప్పుడు పక్కన సంటలు వేసినప్పుడు ఇలా చేతి పని చేస్తున్నా ఇలాగా చేతితో పట్టేస్తున్నా. అయితే రాడులా ఛాతీతో పని చేస్తాను, ఛాతీతో పట్టున్నా మరి తొలుత పని చేస్తాను, మోకత పని చేస్తాను. కన్నగారి చిరన్నా దేవుడి మీద బిడ్డలకి ఒక కన్నగారు బిడ్డలకి కొన్ని భోజనానికి చెలగప్పగా ఒక 100 రూపాయలు సహాయం చేస్తున్నారు. వాటిని మీరు బిడ్డలిస్తున్న గుళ్ళవన్న దేవుడు వెళ్ళేప్పుడుగా సెలగలిసి కప్పడాలి. అన్నగారికి నమస్తల్లా. అయితే మరి ఆడి పప్పాన్ని చెట్ల పట్టున్నావు ఈ రాటి ఎక్కడ పెట్టి వంచమా చూడండి సార్ ఒక ఇనుపరు రాడిస్తున్నా అన్న ఒక లబ్బర్ది కాదు ఒక సాగతి కదండి. ఒక రాటి ఒక ఆడి పప్ప ఒక చేత కాదు ఒక కాత కదండి. అన్నం తినే ఒక దొంతి పీగిలి పెట్టుకొని ఒక గుళ్ళ ఒక రాముడి వారి చేతుల బాణం ఏ మాత్రం ఉంటుందో అదే మాదిరిగా ఆడి పాప రాటి 2 మాత్రగా వంచాలి. ఆడి పాప వంచేస్తుందా అంటే మరి చూసిన రైతులకి నమస్కరిస్తున్నా, చూసిన తల్లి తండ్రికి నమస్కరిస్తున్నా, మన గ్రామంలో చూసిన అన్నగారికి నమస్కరిస్తున్నా. మీరు చూసింది కంటే సర్దాన్ని చేసి దాన్ని పట్టు గురించిన ఆ దేవుడి మీ చేతులు కలిగించి ఉందా ఒక అన్నగారిచ్చగా ఒక 50 రూపాయల సందలన ఒక అన్నగారిచ్చగా ఒక 100 రూపాయల సందలన ఏక ప్రేమతో నా బిడ్డ కష్టం తీసి సహాయం చేస్తారు. మోకలాగిన భరసాల్సిరా అయితే మరి ఆడి పాప రాడి పని చేస్తుందా అది పని చేస్తే ముందుగా చేసాయి. చూసిన అన్నగారికి నమస్తే బిడ్డు, చూసిన తల్లి గారికి నమస్తే బిడ్డు. అయ్యా మీరు ప్రతి ఒక్కరు చూడండిరా ఒక ఆడి పాప ఒక ఇనుప ఒక రాడ్ అండి అన్న ఒక ఆడి పాప ఒక ఇనుప ఒక రాడ్ ఇస్తురా అంటే ఒక రాడు తన ఒక గొంతు పీగిని పెట్టి గుందిస్తురా. మరి ఒక చేతి పని చేస్తుందా ఒక కాత పని చేస్తుందా తన ఒక గొంతు పీగిని పెట్టి ఒక రాడ్డుని అన్న ఒక చేతి కాదు ఒక కాత కదండి. తన ఒక గొంతు పీగిని పెట్టి ఒక రాడ్డు ఒక రాముడి వారి చేతులు బాణంలాగా ఇది ఒక పాప 2 మట్టుగా వంచాలి అన్న 2 మట్టుగా వంచేస్తుందా అంటే వదిలి పడిస్తున్నా వెళ్ళిగా పడ పిలిచింది మన ఇంటికి అన్నా మీకు అర్థం కావాలి నాకలమ్మా ఇది ఒక ఆడి పాప చేస్తావా మరి గొంతు పీగిని పెడిగింది ఒక రాడున్నా పాప బాధపడకుండా గట్టిగా వంచాలా. నువ్వు ఒక కష్టమని పని చేపించినావనుకో ఈ రాత్రి కూడా నా చిన్న పెద్ద రైతులు చేస్తున్నారు, బిడ్డలకి నా తల్లి తండ్రులు చేస్తున్నారు. నీకు కష్టమని పని చేసి అలా ఒక 100 రూపాయలు సహాయం చేస్తారు, అలా ఒక 150 రూపాయలు సహాయం చేస్తారు. అలా ఒక ప్రేమ ఉంటే రాత్రి కూడా చూడండి 200 రూపాయలు సహాయం చేస్తారు. ఒక ఆడి పాప ఒక రాడు మరి గట్టిగా దంపటించాలి 2 మందిగా చేస్తారు. వదిలేస్తే వెళ్ళి కమలేసాయి పిలిచింది మన ఇంటికి తల్లి అత్యంతో కలపేలా ఆడదాని రాత అన్నలేవు పోబట్టేలా అడవి కెట్టేసి చేతికి కాడికి పట్టలేదు, ఏమన్నా బ్యాలెన్స్ లేదు, గోతులకి పడిపోతే ప్రాణం పడలేదు. జాగ్రత్తగా పరీక్ష తెచ్చినమా అన్నాళ్ళకి రాడ్ ఎక్కడ మన అన్నం తినే గొంతు ఇక్కడ కస్తరి పనితో ఆలిగించండి. పని కట్టినప్పుడు ఒక రాడ్తో పని చేసినప్పుడు అన్నా ఒక చేతిలో కాలుకు దెబ్బ తగిలితే మనం ఎంతో బాధపడిపోతామండి. వచ్చే దగ్గరగా వచ్చే పిల్లవాళ్ళ చేతులు మా పని పిల్లలకి
లేకపోతే ప్రాణం పోతుంది. గట్టిగా వచ్చేయ్. పంపించకుంటుందా వచ్చాక వచ్చేయండి. వచ్చి ఇలా దగ్గరికి రావాలి. ఇక్కడ దగ్గరికి వచ్చాను. వచ్చాయి. వచ్చాయి దగ్గరికి. అనకసరి బడి పిల్లలందరూ గడిచిన మగది గడిచిన రాలి చిరునా కినప బక్కర్ రాడున్నా అన్న ఒక ఇనప బక్కర్ రాడుని ఒక లబ్బడిది కాదు ఒక సాగిది కాదు అన్న ఇలా లాగితే కాదండి మీకు అంతగా నమ్మను ఉంటే ఒక రాడ్ ఎవరైనా లాగి చేసుకోవచ్చయ్యా ఒక రాట కాదా మీకు అందరికీ తెలుస్తుంది స్త్రీ మరి ఒక ఆడి పప్ప తన ఒక గొంతు పెగిరి పెట్టుకొని మరి ఒక గుళ్ళ ఒక రాముడు వారి చేతులు బాగా రెండు బట్టలు చేశాడు వీళ్ళ రాడు రోడ్డు మీద కొట్టి చూపించమంటవా చూస్తారు కదన్యా ఒక ఇనప పక్క రాండి సైకిల్ ప్యాడ్లు వేసినప్పుడు ఇలా ఒక చేతులు ఎట్టినారున్నా ఇలాగా ఒక చేతితో పట్టిస్తారు అయితే ఈ సైకిల్ తీసావా ఇదిగా బడిక మోకలు ఎత్తాను మోకలతో పట్టున్నా ఇదిగా బడికత్తలు ఎత్తాను భుజంతో ఎత్తాను నీ చేత పట్టున్నావు మరి ఈ సైకిల్ ఎలా లేపాలి మేము సైకిల్ మొత్తం పైకి లేపేసి ఇలా చేయి తప్పాలి దాని తర్వాత ఇనప ఒక క్యారేజీ రెండు పళ్ళ మీద తప్పి రెండు చేతులు వదలాలి మరి సరిగ్గా లేపేమంటావా సరిగ్గా సైకిల్ పళ్ళతో పైకి అయితే వదిలి పెట్టేస్తున్నా వదిలేసిన గడిగా మోకరి కాసులు వస్తాయి ఆ పీట నేను సింహం అంటున్నాబా అది గర్భాన్ని తీసుకోలేదు నేను తీసుకోగలను అంతే కదా మిగతాదంతా సేమ్ చూస్తే ఇప్పుడే మొదలైంది భయపడతారు నేను పడతాను నాకు సిక్కలేస్తే మరి చూస్తారు కదన్నా అయితే కురబడి మరి సైకిల్ మొత్తం పైకి లేపేసి ఒక చేయి మీద పెరినా ఆగరు స్త్రీ ఇక్కడ ఒక అన్నగారు చిరున్నా ఇక్కడ ఒక అన్నగారండి అన్నగారు రాత్రి కూడా చిరునిస్త్రా మరి వాళ్ళకి ఆ ప్రేమతో ఒక పూట భోజనానికన్నా 10 మందిలో ఒక 200 రూపాయలు ఇచ్చినారు అసలు అన్నగారు పెరిగితే ఆ పని లోక స్త్రీ అన్నా చూసి వెళ్ళిపోద్దన్నా మిమ్మల్ని నమ్మి వేస్తున్నాను స్త్రీ
అన్న నేను ఒక బండ్లి సామంతో ఒక డీజే తిరుగుతూ ఒక బులేరు బండితో వచ్చిన మీ యొక్క గ్రామంలో ఒక సెంటర్ ఒక టికెట్ ఒక డేరా ఒక టెంట్ ఒక హాల్ ఏ మాదిరిగా కట్టలేదన్నా ఒక అన్నగారు ఇచ్చిన తన ప్రేమతో ఒక 200 రూపాయలన్నా అన్నా ఒక అన్నగారు తన ప్రేమతో ఒక 200 ఇచ్చారు. ఆ గుళ్ళో ఉన్న దేవుడు రాముల వారి స్వామి వాడిని వెంటనే వారి కుటుంబాన్ని వెళ్ళిప్పుడుగా సర్వీస్ కప్పడాలి. మరి అన్నగారికి 2 చెప్పి నమ్మస్తున్నా. అయితే మరి వచ్చిన ప్రతి ఒక్కరు సహాయం చేస్తారు. చిన్న పాపలు గడిమంది కట్టేమంటావు వదిలేసిన వెళ్ళి కప్పడసాయి చూసిన తల్లి గారికి అన్నగారికి నమస్తే కుటుంబ చూసిన చిన్న పెద్ద రైతులకి బిడ్డలకి నా తల్లిదండ్రులకి నమస్తున్నా. మరి ఇంటి పని చూసిన అమ్మగారికి నమస్తే అండి. ఇటు చూసిన అన్నగారికి తల్లి గారికి నమస్తే. మరి చిన్న ఒక బిడ్డ మీకు 2 చేతులు నమస్తే ఎందుకు పెడుతున్నారు జాలని గడప గురించి చూస్తున్నా. ఒక పూట పొదిగి చూస్తున్నా. అయ్యా మీరే ఒక తల్లి మీరే ఒక తండ్రి నమ్ముకుని వచ్చిన మీ గ్రామాలు వస్తున్నా. మీరు రాత్రి కూడా ఒక ఆడబిడ్డ కష్టం చేసి వెళ్ళిపోద్దయ్యా ఆ దేవుడు కనుక మీ చేతులు ఇచ్చి ఉందా అది వస్తున్నా. బిడ్డ చేతులు ఒక 200 ఇచ్చేవాళ్ళు అన్నా ఒక 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మీ యొక్క ప్రేమ ఉంటా బిడ్డ చేతులు ఒక 5 జన్మలో పాపమే నేను చేశాను శిక్షే వేశావమ్మా నా ప్రాణాలే పోయాయమ్మా నీ మీద సగమంద బిగిరానమ్మా
మరి గ్రామస్తులకి చిన్నకి పెద్దలకి నమస్తే బిడ్డమ్మా. చంద్రశ్రీ ఒక బిడ్డ చేతిలో ఒక 100 రూపాయలు సహాయం చేస్తున్నా, ఒక 100 రూపాయలు సహాయం చేస్తున్నారు. వాణ్ణి మరి బిడ్డని మరి కుటుంబాన్ని ఆ గుళ్ళో ఒక దేవుడు మరి వెళ్ళేప్పుడుగా సలగలిసి కప్పడాలి. మరి అన్నగారికి 2 చేతులు నమస్తే. మరి పేరు చెప్తే బాగుంటుంది కొద్దిగా అబ్బాయి గారితో పేరు చెప్తారు. పేరు బృంద ఒక అన్నగారు చిరండి శ్రీ బిడ్డలకి ఒక అన్నగారు నా బిడ్డలకి ఒక పూట భోజనం ఇస్తురా, ఒక 25 కేజీల బియ్యం సహాయం చేస్తున్నారు. వాణి మరి బిడ్డలేసిరా ఒక తల్లి తండ్రుల్ని వెళ్ళేప్పుడుగా సలగలిసి కప్పడాలి. అన్నగారికి 2 చేతులు నమస్తున్నా. దేవుడి బృంద ఒక అన్నగారు చూడండి మరి ఒక బిడ్డ చేతిలో రాత్రి కూడా ఒక 200 రూపాయలు సహాయం చేస్తున్నారు. వాణి మరి బిడ్డలేసిరా ఆ గుళ్ళో ఉన్న దేవుడు వెళ్ళేప్పుడుగా సలగలిసి కప్పడాలి. మరి అన్నగారికి 2 చేతులు నమస్తున్నా. అయితే చిన్న ఒక బిడ్డ చూడండి ఆ చిన్న పాపని ఒక బిడ్డ మీద కట్టేసి అనేక 10 గంటలు పైకి కట్టేసి ఒక చేమి మన గ్రామంలో చూడండి మన శ్రీనివాసరెడ్డి గారు అన్న మన గ్రామంలో బొబ్బులు పులన్నా అందుకోసరి 10 మంది ఒక 500 రూపాయలు సహాయం చేస్తారు. ఒకసారి అన్నగారు వెళ్ళిందా మరి వాణ్ణి మరి బిడ్డలిస్తే ఆ గుళ్ళ మరి దుర్గమ్మ తల్లి రమణవర స్వామి వాణ్ణి మరి బిడ్డని వెళ్ళిట ఆ బిడ్డలకి భోజనానికి 10 మందిలో ఒక 500 రూపాయలు సహాయం చేశారు. ఆ గుళ్ళ ఒక రామవర స్వామి దుర్గమ్మ తల్లి వెళ్ళేప్పుడుగా సర్వీస్ కప్పడాలి. మరి అన్నగారికి 2 మరి గ్రామస్తులకి చిన్నకి పెద్దలకి అందరికి 2 చేతులు నమస్తే. చిరుగా ఒక ఆడి ఒక పాపండి సంటి బిడ్డ ఒక తల్లి శ్రీ మీ గ్రామంలో మీ సెంటర్ ఒక ఆడి పాప నది ఒక రోడ్డు మీద పడుకుంటున్నా ఆ పాప గుండెల మీద ఒక రాయి పెట్టిన శ్రీ ఆ రాయి వచ్చి ఒక 50 కిలో గానీ ఒక 40 కిలో గానీ ఒక 70 కిలో గానీ కాట పెట్టిందినా మీ గ్రామంలో దొరికిన ఒక రాయి శ్రీ మరి బతికిన పాప గుండెల మీద రాసి పెడుతున్నాను. ఒక ఆడి పాప కష్టమని పనిచేసి ఖాళీ చేతులు పోయా ప్రతి ఒక్కరు ఆడిపడి చేతుల సహాయం అండి. మరి పాప గడ్డి తప్పటమని రాయిని 2 ముక్కలుగా పడగొడతాను. अरे रोशना జీవితమై గుర్తించని మనుషుల మధ్యంతిరే సూరిపోతివో ఇల్లు ఇగురం చేసి కల్లి అలసిపోతివో ఎందుకే అమ్మా అమ్మయ్య పొడితివే కూతురునే వద్దనుకునే ఈ సమాజంలో ఆడపిల్లను చులకనగా చూసే ఈ మనుషుల మధ్య ఆ తల్లి ఆ బిడ్డకు ఎలా ధైర్యం చెప్పింది. మన
బాగా గట్టిగా పట్టాలి మరి సరి పేరు వాళ్ళ చేరు మా పడి పిల్లగడి చిరల చేరు గట్టిగా నాకరా ఆడదంటే ఈ లోకం చులకనగా గడిగా పట్టాలి ఆదరింట పయనించని పిచ్చి గీత గీస్తది. నమస్కారం మరి గ్రామస్తులకి చిన్నలకి పెద్దలకి అందరికీ రెండు చేతులు నమస్కారం. చూడండి ఒక ఆడి పాప ఛాతి మీద పెట్టిన నాకు రాయండి ఒక రాయి చూసావా ఈ రాత్రి పూట మరి కురవాడి చూడండి అదే ఒక పాప గుండెల మీద పెట్టే ఒక రాయిని మరి కురవాడు అన్నా మరి ఒక రాయిని ఛాతి మీద పెట్టే రాయిని రెండు ముక్కలుగా పగలి కొట్టాను ఆ రాయి బరువుకి ఆ సుత్తి బరువుకి ఆ పాప గుండె మీద ఆగిపోయిందా చూడండి ఆ రాత్రి కూడా మరి ఎంత మంది చూస్తుండగా అదే ఒక ఆడి ఒక పాప ప్రాణం మన 10 మంది తొక్కినాక మట్టి అయిపోతుంది మరి రాత్రి కూడా ఒక ఆడి పాప ఇచ్చురునా ఒక ఆడిబిడ్డ కష్టం చేసి 10 మందిలో ఒక 100 రూపాయలు సహాయం చేశారు వాడిని మరి బిడ్డని మరి కుటుంబాన్ని ఆ గుళ్ళో మనకు ఆ దేవుడు వెళ్ళేప్పుడుగా సెలవు చేసి కప్పడాలి మరి అన్నగారికి రెండు చేతులు నమ్మస్తున్నా మరి పాపను గట్టిగా పైకి లేపమంటావా అన్నగారు పాపను చూస్తారు పైకి లేపమంటావు వెనక పిడి పళ్ళు ఇచ్చారు మా పడి పిల్లగడి చిరాలి తమ అమ్మ కూడా ఆడదన్న సంగతి గుర్తించక ఈ ఆడపిల్ల వైపు చూసే ముఖముల మధ్యుంటిని శిఖరం నీవై ఎదిగి రావే తల్లి హేళన చేసిన చూసిన అన్నగారికి తల్లి తండ్రికి బిడ్డకి అన్నగారికి అందరికి నమస్తే బిడమ్మా ఈ రాత్రి కూడా చూసిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు నమస్తే పెట్టాలి మరి వద్ద ఒక ఆడి పాప చేసేవన్యా తన గుండెల మీద పెట్టే ఒక రాయిని రెండు ముక్కలుగా పగలగొట్టింది అదే ఒక పాప గట్టిగా దమ్ పట్టుకుంది సిరియా మరి ఆడి పాప కష్టమని పని చేసి ఖాళీ చేతులు ఎప్పుడన్నా ఈ రాత్రి కూడా మీ దయ కలిగిందా మీ ప్రేమ కలిగిందా అన్నా ఒక ఆడి బిడ్డ కష్టము చేస్తున్నారని ఒక 100 రూపాయలు సహాయం కరవన్నా ఒక 200 రూపాయలు సహాయం కరవన్నా మీ ప్రేమ ఎదిరించి ఆడి బిడ్డ కష్టం చేసి 10 మందిలో ఒక 1000 రూపాయలు సహాయం చేశారు చేతి నమ్మస్తున్నా నమ్మక బిడ్డ చేతిలో పూట భోజనానికి ఆడి బిడ్డ కష్టం రెండో పడతలో చూపిస్తారు మరి ఒక ఆడి పాప ఒంటి మీద డీజిల్ పోసిన ఒక ఆడి పాప ఒంటి మీద ఆడి పాప దీపంగా పడితరమని ఒంటి మీద డీజిల్ పోసిన ఆడి పాప దీపంగా పడిచేయాలి హరదేవి మాట హరగతిగా ఆ చాలు చాలు కలిగి మార్గం దూరం మాట కదా దూరం బయట చూస్తారు కదన్నా అదిగా సరే ఒక నిప్పులు స్థిరం అంటే ఒక నిప్పులు చూసావా మరి ఒక ఆడి ఒక పాప చూసావా ఆయన గుడిని గంటలు అన్నవాడు చూస్తురా ఈ రాత్రి కూడా ఒక ఆడి పాప చూడున్నా అంటే ఒక నిప్పులు ఒక డీజిల్ పోసి వెలిగించారు ఒక డీజిల్ పోసి నిప్పులు వెలిగించారు మరి నిప్పులతో ఆడవారు ఏం చేస్తారు నిప్పులతో ఆడవారు ఒక భోజనం పెడతారు ఒక టీ కాస్తారు ఒక టిఫిన్ చేస్తారు అంటే ఒక నిప్పు అంటే అందరికీ భయం వేసిరా కొద్ది గంటకున్నా ఒక మనిషి ప్రాణం తీసుకునిసిరా మరి ఒక ఆడి పాప ఏం చూడంటే అదే ఒక నిప్పులు తీసుకొని ఆడి పాప స్నానం చేసినప్పుడు ఏ మాదిరిగా సబ్బుల చేతి మీద రాసుకుంటారు అదే మాదిరిగా ఆడి పాప తన ఒంటి మీద నిప్పులు రాసుకోవాలి మరి ఆడి పాప నిప్పులు రాస్తుందా చేతుల మీదకి ఆడి పాప నిప్పులతో పడతాం మరి ఒకసారి బడి పిల్లల గడ్డి చెల్లమగదిగా మరి పాప జాగ్రత్తగా అదే ఒక నిప్పులతో పడతారా చూపించాలా మల్లిగా పాప మల్లిగమ్మ ఫస్ట్ దుఃఖ అది అమరాద మరి జాగ్రత్త మధ్యాహ్నం నిప్పులతో పడతారా ఒక అన్నగారు చూడండి బిడ్డలకి ఒక అన్నగారు నవక బిడ్డ కష్టం చూసి ఒక ఆడి బిడ్డ చేతిలో ఒక 100 రూపాయలు సహాయం చేస్తున్నారు వాణి మరి పిల్లలు మరి కుటుంబాన్ని ఆ గుళ్ళో మనకు దేవుడు మరి వెళ్ళేప్పుడుగా సర్వేసి కప్పడాలి మరి అన్నగారికి రెండు చేతులు నమ్మస్తున్నా పాప మన డీజిల్ తో వెలిగించిన నిప్పులమ్మ మరి ఏ మదిగిన కొద్దిగా అంటుకున్నా ఈ రాత్రి పడినంత మంది చూస్తుందిగా 10 మంది చూస్తుందిగా తగలబడిపోతావు అంటే ఒక నిప్పులతో తగలబడకుండా సరిగ్గా పడతారా అని ఒక పడితే నిప్పంతా పరిచయమా జగమ జగమ చిందు ఏ పూజ అదే చెప్ప పరిచయం చేసి
కురిసింది ఈ కన్న తల్లి చేతమనిదిరా తన శ్వాసతో బంధమల్లి అలిసేమా అలిసేమా ఏ నోములో చిందు బాధపడకుండా సరిగ్గా పరిశీలించలేమా పరమేశని వరము పొంది కురిసింది అదే వాళ్ళందరూ వెళ్ళరా వాళ్ళకి నాకు సంగీతం తన శ్వాస డాన్లో పదాలు కోరిపోయింది అమ్మదా చేత ఒక పని చూపించిన మా ఆడి పాప చూసిన అన్నగాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఏక కష్టపడి పని శ్రీమతి ఒక్కరి సహాయం చేస్తారు ఆ నిపుణ ఒక పని చూపించిన మా వెలిగా పాప చేతగా మరి చూపించాలా బాధపడకుండా చూపించే పడుతున్నాం చూసిన ఏక కష్టపడి పని చేస్తున్న అన్నగాళ్ళు ఉన్నారు మళ్ళీ తల్లులు ఉన్నారు తల్లి పరమేశ చూడండి స్త్రీ మరి ఒక ఆడి పాప చూడండి అన్న ఒక డీజల్తో వెలిగించిన ఒక నిప్పలు స్త్రీ మరి ఆడి పాప డీజల్తో వెలిగించిన ఒక నిప్పలు తన చేతి మీద రాసుకుంటున్నారు అన్నా మరి కురబడి చెప్పడంటే ఒంటి మీద డీజిల్ పోసి పాప తగలబెట్టేస్తానని చెప్పాడు మరి ఆడి పాప నిప్పులు మాత్రమే చేతి మీద రాస్తుంది అనుకున్నారునా అన్నా ఏ మందికి అనుమానం లేకుండా పడితేనే చూపిస్తాడు ఇదిగోస్తారు ఒక ఆడిప పొట్టి మీద డీజిల్ పోస్తున్నా ఒక ఆడిప పొట్టి మీద డీజిల్ పోస్తున్నా ఇదే ఒక పాప ఒంటి మీద డీజిల్ పోసుకొని అనగా నిప్పులు చేతుల మీద అంటించుకోవాలా అనగా ఆడిప పొట్టి మీద డీజిల్ పోసుకుని చేతుల మీద నిప్పించి అంచుకోవాలి మరి చేత పడితే అందించుకో ఏ నోములు చిందు ఏ పూజ చేసిందు పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. మరి చేతి మీద డీజిల్ పోసినావు చేతులు చూస్తే నిప్పులున్నాయమ్మా మరి ఏం మరిగిన కొద్ది గంటుకున్నా రాత్రి కూడా తగలబడిపోతావు మరి నిప్పులతో కొద్దిగా మెల్లిమెల్లిగా పని చూపించలేమా మరి జాత మలుసు కురిసేది నీకు ఈ తల్లి ఘోష మరి చేతి మీద డీజిల్ పోసిందా మీరు ఇంతమంది ఆడబిడ్డలు చూస్తున్నారంటే మా మీరందరూ కాలిగి చూడద్దమ్మా మిమ్మల్ని నమ్ముకుని వచ్చినమ్మా తల్లి గారు అయ్యా మిమ్మల్ని నమ్ముకుని వచ్చినండి రాత్రి కూడా పూట భోజనానికి ఒక అన్నగారు చూడండి స్త్రీ బిడ్డ దగ్గర ఒక అన్నగారు నా బిడ్డ చేతిలో ఒక పూట భోజనానికి 10 మందిలో ఒక 100 రూపాయలు సహాయం చేస్తున్నారు వాడిని మరి బిడ్డని మరి గుడ్డాపాలి అనగా వెళ్ళేప్పుడుగా సరిగా చేసి కప్పడాలి మరి అన్నగారికి 2 చేతులు నమస్తే స్త్రీ అయ్యా మీరే ఒక తల్లి నమ్ముకొని వచ్చిన మీ గ్రామాల స్త్రీ ఈ రాత్రి పూట మీరే తల్లి నమ్ముకొని ఇచ్చారు ఒక బండి సామంతో వచ్చిన స్త్రీ ఈ రాత్రి పూట మీరు చూసింది కంటి సర్దాన్ని చేసి దాన్ని పట్టుకొరించండి ఈ రాత్రి కూడా దేవుడి పేరు మీద నా బిడ్డ చేతిలో సహాయం అండి అలా ప్రాపని తిరగద్దన్నా మీరు ఒక ఆడి పాప నిప్పంతా పని చేస్తే చూసిన తండ్రికి ఎవరికా దయగలిగిన స్త్రీ ఇప్పుడు కురవాడు ఒక డీజిల్ పట్టా పొందిన పాఠమ్మతోటి ప్రాణం నాకు చదువునమ్మరా పేరు
పేదో ఇంట్లో పుట్టిన పేగు బందా బాల్యమంతా గడిపిన భక్త సంచిన బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా మరికి చెల్లడా మరికి కురవని చేసేవాడా ఇంతగా సైకిల్ ఏం చేశాడు పైకి లేపేసి చెవి దాపాడు రెండు పలిమి దాపాడు ఒక చేతికి పట్టుందా ఒక కాలికి పట్టుందా ఏమన్నా బ్యాలెన్స్ ఉందా అనేక సైకిల్ 3 రకాలుగా పని చూపించమంటవా అనేక సందడి చివరి ప్రతి ఒక్కరికి సహాయం చేయడా మరి తల్లిగారులు ఉన్నారు అమ్మగారులు ఉన్నారు బిడ్డలగిన ఆడబిడ్డలు చాలా మంది చూస్తున్నారు అన్నా మీరు ఇచ్చింది ఒక పూట భోజనం నేను 10 రోజులు చదివేవాడిని కాదు 10 రోజులు చేసేవాడిని కాదు ఒక పూట భోజనానికి ప్రతి ఒక్కరు సహాయం చేస్తారు మరి ఇక సైకిల్ లేపేమంటవా అయితే వదిలేస్తారా కొమురం భీముడో కొమురం పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వదిలిన కోటలనే
ఇదిగో సరే ఇటుపక్క ఒక ఆడి పాపన్న ఇటుపక్క ఒక ఆడి పాపన్న ఈ చిన్న పాపలకి రింగులు ఇచ్చిన సరే రింగులో రెండు కాలు వేసుకొని రెండు చేతులు వేసుకొని మక్కడ తలగా వేసుకొని ఆ చిన్న పాప రింగు తప్పిస్తుంది చంద్రబాబు చిన్న కబోర్డ్ అయిపోతారు అని విడిగా పాప విడిగా అరిచేమా అరిచా అది ఒక్క పని చూపించిన కోరికలు చూస్తున్నాండి అలాగే చిన్న పాపంతో పని చూపిస్తున్నాడు అంటే సందడి లేని వలన ఫోన్ పైన మనకి 50 రూపాయలు సహాయం చేసి అన్నా మీ యొక్క చేతులు లేకపోతే ఫోన్ పై ఉందన్నా ఫోన్ పై ఇస్తున్నా మీ చేతులు కలిగింది ఒక 50 రూపాయలు ఒక 100 రూపాయలు ఒక 70 రూపాయలు అన్నా మీ యొక్క ప్రేమతో సహాయం చేయండి అంతేగాని ఒక పేదవాడి కష్టం చేసి వెళ్ళిపోద్దయ్యా మీ గ్రామానికి టికెట్ ఒక డేర కట్టలేదు ఇస్తున్నా మీ చేతులు కలిగిన సహాయం అండి రాత్రి పడి చూసినా తల్లి తండ్రికి నమ్మస్తున్నా ఇప్పుడు ఆపలి వద్దండి Ari ramai papa lagi apa? Bila. Hari kudapan rendu చేతులు నడిచిరవాలి తమ్ముడు రెండు చేతులు నడిచిరవాలి దగ్గర చిన్న పాప ఏం మధ్యగా రెండు చేతులు నడిచేసిందో అలా హే గోదావరి గట్టు మీద రామరే గోరింటా కెట్టుకున్న సందా మామావే గోదావరి గట్టు మీద రామసలకావే కెట్టుకున్న మామావే ఊరంతా చూడు ముసిగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడి ఊరే మీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే చేశావే